సిద్దిపేట జిల్లాలో 141వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ, సిపిఎం, సిపిఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రారంభమై ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. కార్మికులు భారీగా పాల్గొని మేడే ఆత్మను ప్రతిబింబించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు కృష్ణాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులు మరియు రైతుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరుపుకునే ఏకైక పండుగే మేడే అని పేర్కొన్నారు. అనేక మంది కార్మికుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా హక్కులు సాధించుకున్నామని గుర్తు చేశారు. నెంబర్ 3 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 141వ దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సోదరులందరూ కూడా ఏఐటీయూసీ, సిపిఐ జిల్లా సమితి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 8 గంటల పని దినాలు కావాలని, కార్మికుల యూనియన్ పెట్టుకున్నటువంటి స్వేచ్ఛను వర్తింపజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి 1886 సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో నగరంలో కార్మికులు చేసినటువంటి పోరాట స్ఫూర్తియే ఈరోజు మేడే దినోత్సవం. మరి నాటి నుండి నేటి వరకు కార్మికులు అనేకమైనటువంటి త్యాగాలు చేసి, అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా అనేకమైనటువంటి కార్మికుల హక్కులను ఏఐటీయూసీ నేతృత్వంలో సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కార్మికుల హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ 3వసారి అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మికుల యొక్క హక్కులను పూర్తిగా హరించివేసి కేవలం పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేకూర్చే విధానాలను మరింత వేగవంతం చేశాడు. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను ఛాయ్ వాళ్ళను, మా నాయన రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాడు, మా అమ్మ ఛాయ్ అమ్ముకున్నది,
ఈ ఛాయ వల్ల దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ కార్మిక వర్గాన్ని పూర్తిగా ఉద్ధరిస్తా అని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ, మరి ఛాయ అమ్మినటువంటి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఎక్కడైతే ఛాయ అమ్మినటువంటి రైల్వేలను ప్రైవేట్ పరం చేసిండు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసిండు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అనేకమైనటువంటి ఎల్ఐసి, టెలికాము, ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం అదాని అంబానీలకు మరి ఒక పెంపుడు కుక్కగా ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న తీరును గర్వనీయంగా కార్మికులు గర్విస్తూ ఉంది. కార్మికులు అనేకమైనటువంటి పోరాటాలు గొంతెమ్మ కోరిక అడుగుతున్నారు, శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వని చెప్తా ఉన్నారు, 8 గంటల పనిదినాన్ని ఇవ్వని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లతోటి 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను మరింత ఇబ్బందులు నెట్టివేసే విధానాలు ఏవైతున్నాయో అవి వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. లేకుంటే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వాలకు పెట్టినటువంటి కార్మిక వర్గంతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు సాధించలేదు. అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్ల మంది కార్మిక వర్గానికి గుడ్డలు పెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసేంత వరకు కూడా మరింత కార్మిక వర్గం ఈ 141వ మేడే దినోత్సవం సందర్భంగా శబ్దం చేసి మరిన్న రాను రోజుల్లో ఐక్యపోవడం సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందనే సందర్భంగా ఈ కార్మిక లోకానికి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈరోజు 141వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులకు మరి మన ప్రత్యేకించి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 1920 అక్టోబర్ 31 ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటీసీ నిరంతరం కార్మికుల కోసం పోరాడుతూ 100 సంవత్సరాలైన కార్మికుల కోసమే పోరాటం చేస్తున్నటువంటి ఏకైక కార్మిక సంఘం ఏఐటీసీ. ఈ ఏఐటీసీ కార్మిక సంఘం ప్రధానంగా ఎక్కడైతే కార్మికులు దోపిడీకి గురవుతూ ఉంటారో అక్కడ ఎర్ర జెండా ఏఐటీసీ ఆవిర్భవించి ఆ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ కార్మికులకు అన్యాయానికి గురి కాకుండా ఈ పెత్తందారులు కార్మికులను అంటే అణిచివేసే ధోరణిలో ప్రపంచ కార్మికుల ఏర్పడేదే మేడే సందర్భంగా కార్మిక లోకానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో కార్మిక చట్టాలు ఎన్నో కార్మికులకు అనుకూలంగా ఉండే అటువంటి అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను ఈరోజు ఈ ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తూ ఉంది. కాబట్టి ఒకటే మనం ప్రాణత్యాగాలు చేసి మనము చట్టాలు తెచ్చుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం కాకుండా ఈ 141 మేడే సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేయాలి. కార్మిక చట్టాలు గతంలో మనం 44 కార్మిక చట్టాలు ఎట్లా అమల్లో ఉండేనో అదేవిధంగా అమల్లో ఉండాలి. ఈ 4 కోడులు రద్దయ్యేంత వరకు కూడా కార్మిక లోకం మనము ప్రతిజ్ఞ చేసి ఈ రద్దయ్యేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.